హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు హనీ కాంపిటేటివ్ సర్కిల్ యూట్యూబ్ ఛానల్. ముందుగా అందరికీ నమస్కారం. ఒక విద్యార్థి ఒక పరీక్షలో 46 మార్కులు తెచ్చుకోవడం వలన 14 మార్కులతో ఫెయిల్ అయ్యాడు. అయినా పాస్ మార్కులు ఎన్ని? ఒక విద్యార్థి ఒక పరీక్షలో 46 మార్కులు తెచ్చుకున్నాడండి. 46 మార్కులు తెచ్చుకోవడం వలన 14 మార్కులతో ఫెయిల్ అయ్యాడు అన్నాడు. సో ఒక విద్యార్థి ఒక పరీక్షలో ఎన్ని మార్కులు తెచ్చుకున్నాడండి? 46 మార్కులు తెచ్చుకున్నాడు. ఒక పరీక్షలో 46 మార్కులు తెచ్చుకున్నాడు. మరి 46 మార్కులు తెచ్చుకున్నాడు, కానీ ఎన్ని మార్కులతో ఫెయిల్ అయ్యాడు? 14 మార్కులతో ఫెయిల్ అయ్యాడు. అంటే ఈ తెచ్చుకున్న మార్కులు ప్లస్ ఫెయిల్ అయిన మార్కులు రెండూ కలిపితే మనకేమొస్తున్నట్టుగా అంటే పాస్ అయిన మార్కులు వస్తున్నట్టుగా. మరి 46కి 14 కలిపితే ఎంతండి? 60. అంతేనా? చూడండి, క్లియర్గా అర్థమవుతుంది. ఒక విద్యార్థి ఒక పరీక్షలో 46 మార్కులు తెచ్చుకోవడం వలన 14 మార్కులతో ఫెయిల్ అయ్యాడు. అంటే పాస్ మార్కులు ఎన్ని అంటే ఎలా చెప్తామండి? ఈ తెచ్చుకున్న మార్కులు అంటే ఘాట్ అయిన మార్కులు 46 ప్లస్ ఫెయిల్ ఎన్ని మార్కులతో ఫెయిల్ అయ్యాడు రెండూ కలిపితే మొత్తం మార్కులు అనేది వస్తుంది. ఓకే, ఇది కాన్సెప్ట్. పరీక్షలో పాస్ అవ్వడానికి కావలసిన మార్కులు 40%. ఆ పరీక్షలో ఒక విద్యార్థికి 106 మార్కులు లభించి అతడు 14 మార్కులతో ఫెయిల్ అయ్యాడు. అయినా ఆ పరీక్షలో గరిష్ట మార్కులు ఎంత అన్నాడు. సో ఒక విద్యార్థికి ఎన్ని మార్కులు లభించాయండి? 106 మార్కులు లభించాయి. ఒక విద్యార్థికి 106 మార్కులు లభించాయి. 106 మార్కులు లభించాయి. అతడు 14 మార్కులతో ఫెయిల్ అయ్యాడు. 14 మార్కులతో ఫెయిల్ అయ్యాడు. ఒక విద్యార్థికి 106 మార్కులు లభించినప్పటికీ అతడు 14 మార్కులతో ఫెయిల్ అయ్యాడు. అయితే ఇప్పుడు ఈ ఫెయిల్ అయిన మార్కులని ఎన్ని మార్కులతో ఫెయిల్ అయినవి యాడ్ చేస్తే ఎంత అవుతుందండి? 120 అనేది అవుతుంది. అంటే ఇవి 120 అనేది ఏం తెలియజేస్తుంది? పాస్ మార్కులను తెలియజేస్తుంది. 120 అనేది ఏం తెలియజేస్తుంది? పాస్ మార్కులని తెలియజేస్తుంది. మరి వాడు పాస్ అవ్వడానికి కావాల్సిన మార్కులు ఎంత పర్సంటేజ్ ఇచ్చాడండి? 40%. అంటే 40% అనేది దేనికి సమానం అవుతుందండి? 120కి అనేది సమానం అవుతుంది. మరి 40% 120 అయితే గరిష్ట మార్కులు ఎంత అన్నాడు. గరిష్ట మార్కులు అంటే ఎంతండి? 100% అని. సో గరిష్ట మార్కులు ఎంత అండి? 100% అని. సో 100% ఎంత అనేది మన క్వశ్చన్. సో ఒక విద్యార్థి ఒక పరీక్షలో పాస్ అవ్వడానికి కావాల్సిన మార్కులు అనేవి 40% అయితే అతడు 106 మార్కులు సాధించినప్పటికీ 14 మార్కులతో ఫెయిల్ అయ్యాడు. అంటే ఫెయిల్ అయిన మార్కులతో ఎంత మార్కులతో ఫెయిల్ అయ్యాడని యాడ్ చేస్తే 120 అవుతుంది. మరి 40% 120 అయితే 100% అనేది ఎంత అవుతుంది అంటే 40 ఎంతల 120 అంటే 43 కాబట్టి 100 × 3 వేస్తే అప్పుడు ఎంత అవుతుందండి? 300 అనేది అవుతుంది. ఎంత అవుతుంది? 300 అనేది అవుతుంది. పరీక్షలో పాస్ మార్కులు 35%. ఒక విద్యార్థికి 30% మార్కులు రావడం వలన 40 మార్కులతో ఫెయిల్ అయ్యాడు. అయినా ఆ పరీక్షలో గరిష్ట మార్కులు ఎంత? సో ఒక విద్యార్థికి 30% మార్కులు రావడం వలన 40 మార్కులతో ఫెయిల్ అయ్యాడు. సో ఇప్పుడు ఒక పరీక్షలో పాస్ మార్కులు ఎంతండి? సో ఒక పరీక్షలో పాస్ మార్కులు అనేది 35%. ఒక పరీక్షలో పాస్ మార్కులు ఎంతండి? 35%. ఒక పరీక్షలో పాస్ మార్కులు అనేవి 35%. మరి అతనికి వచ్చిన మార్కులు ఎంత? 30% మాత్రమే వచ్చాయి. మరి అతనికి వచ్చిన మార్కులు ఎంత అండి? 30% వచ్చాయి. కానీ అతనికి పాస్ మార్కులు ఎంత? 35%. అతడికి 30% వచ్చాయి. అంటే డిఫరెన్స్ అంత రెండింటి మధ్య డిఫరెన్స్ 5%. అంటే 5% మార్కులు ఏమవుతుంది? ఫెయిల్ అయ్యాడు. 40 మార్కులతో ఫెయిల్ అయ్యాడంటే ఈ క్లియర్గా అర్థమవుతుంది. ఎంత పర్సంటేజ్ అండి ఫెయిల్ అయినట్టుగా? 5%. అంటే 5% అనేది ఎంత అవుతుందండి? 40 మార్క్స్ అవుతుంది. 5% అనేది 40 మార్క్స్ అవుతుంది. మరి 100% అంటే ఎంతండి? 100% అంటే ఎంత? సో గరిష్ట మార్కులు అంటే ఎంత అవుతుంది? 100% అవుతుంది. సో క్లియర్గా ఎంత అవుతుందండి? క్లియర్గా 5 1ల 5 8ల 5 1ల 5 8లు కాబట్టి 100 × 8 ఎంత అవుతుంది? 800 అవుతుంది. 100 × 800 ఎంత అవుతుందండి? 800 అవుతుంది. క్లియరా? పరీక్షలో ఒక విద్యార్థికి 30% మార్కులు లభించాయి. అతడు 12 మార్కులతో ఫెయిల్ అయ్యాడు. మరొక విద్యార్థి ఏకి 40% మార్కులు లభించాయి.
మరియు అతనికి పాస్ మార్కుల కంటే 8 మార్కులు అధికంగా లభించాయి. అయినా ఆ పరీక్షలో గరిష్ట మార్కులు ఎంత అన్నాడు. సో ఒక విద్యార్థికి 30% మార్కులు లభించాయి. అతడు 12 మార్కులతో ఫెయిల్ అయ్యాడు. మరొక విద్యార్థికి 40% మార్కులు లభించాయి మరియు అతడు పాస్ మార్కుల కంటే 8 మార్కులు అధికంగా లభించాయి. అయినా ఆ పరీక్షలో గరిష్ట మార్కులు ఎంత అన్నాడు. సో ఒకరికి 30% మార్కులు వచ్చాయండి. అతనికి ఫెయిల్ ఎన్ని మార్కులు అంటే 12 మార్కులతో ఫెయిల్ అయ్యాడు. అలాగే ఇంకొకటికి 40% వచ్చాయండి. అతడు పాస్ మార్కుల కంటే ఎన్ని మార్కులు అంటే 8 మార్కులు అధికంగా వచ్చాయండి. అయితే ఇప్పుడు గరిష్ట మార్కులు ఎంత అన్నాడు. అంటే ఇలాంటి క్వశ్చన్కి మనం ఏం చేయాలంటే, ఇప్పుడు ఇది ప్లస్ మైనస్ కదా, ఈ ప్లస్ మైనస్ అనేది మనం ఏం చేయాలంటే కలపాలి. ఇక్కడ ప్లస్ కానీ మైనస్ ఉంటే కలపాలి. అలాగే మైనస్ మైనస్ ఉంటే ఏం చేయాలా, తీసివేయాలి. ప్లస్ ప్లస్ ఉంటే ఏం చేయాలా, తీసివేయాలి. అది గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ప్లస్ మైనస్ కాబట్టి ఏం చేయాలా, రెండు కలపాలి అని గుర్తుపెట్టుకుంటే మనకి ఈజీగా వస్తుంది. ఇక్కడ పర్సంటేజ్ అనేది మనకి ఏ విధంగా వచ్చిందంటే, ఇక్కడ 30%, ఇక్కడ 40%. అంటే 30% ఇక్కడ 40% కాబట్టి మనకి ఏమవుతుంది, ఈ రెండు మధ్య డిఫరెన్స్ అనేది మనం తీసుకుంటాము. 30%, 40% మధ్య డిఫరెన్స్ ఎంత అండి, 10% అవుతుంది. అలాగే ఈ రెండింటిని మనం ఏం చేస్తాము, యాడ్ చేస్తామంటే ఎంత అవుతుంది, 20% అనేది అవుతుంది. 20 మార్క్స్ అనేది అవుతుంది. అంతేనా. అయితే మనకు కావాల్సింది ఏంటి, గరిష్ట మార్కులు ఎంత అంటే 100% అనేది మనకి ఎంత అనేది కావాలి. సో ఇప్పుడు 100% అనేది మనకి ఎంత అవుతుందంటే 10 డబుల్ అయ్యింది. ఇక్కడ 10 అనేది ఏమైంది, డబుల్ అయ్యింది. కాబట్టి ఇక్కడ 100 ఏమనేది అవుతుంది, డబుల్ అవుతుంది. 100 అంటే 200 అనేది అవుతుంది. మరి గరిష్ట మార్కులు ఎంత అంటే అని చెప్పవచ్చు మనము, 100%గా మనము 200 అని చెప్పవచ్చు. ఒక పరీక్షలో 40% మార్కులు ఉత్తీర్ణత మార్కులు. ఒక విద్యార్థికి 250 మార్కులు వచ్చి 38 మార్కులతో ఫెయిల్ అయ్యాడు. అయినా ఆ పరీక్ష యొక్క గరిష్ట మార్కులు ఎన్ని అన్నాడు క్వశ్చన్. సో గరిష్ట మార్కులు ఎన్ని, గరిష్ట మార్కులు అంటే 100% ఎంత అని మనకి ఆన్సర్. సో 100% అనేది. సో ఇప్పుడు ఒక విద్యార్థికి వచ్చిన మార్కులు ఏంటండి, 250 మార్క్స్ వచ్చాయి. ఒక విద్యార్థికి ఎన్ని వచ్చాయండి, 250 మార్క్స్ అనేది రావడం జరిగింది. అతడు 38 మార్కులతో ఫెయిల్ అయ్యాడు. ఎన్ని మార్కులతో ఫెయిల్ అయ్యాడండి, 38 మార్కులతో ఫెయిల్ అయ్యాడు. మరి టోటల్ మార్క్స్ కావాలంటే ఎన్ని మార్కులతో ఫెయిల్ అయ్యాడు అనేది ఏం చేయాలా, కలపాల. అంటే ఇప్పుడు ఎంత అవుతుంది, 250 + 38 ఎంత అవుతుందంటే 288 అనేది అవుతుంది. 288 అనేది ఏమవుతుంది, మొత్తము మార్కులు అంటే ఉత్తీర్ణత మార్కులు అని చెప్పొచ్చు. అంటే పాస్ అవ్వడానికి కావాల్సిన ఉత్తీర్ణత మార్కులు అని అర్థం. మరి వాడు లెక్క ప్రకారం మనకి ఎంత ఇచ్చాడు, 40% అనేది ఉత్తీర్ణత మార్కులు అని ఇచ్చాడు. 40% అనేది ఎంత ఇచ్చాడండి, ఉత్తీర్ణత మార్కులు. అంటే 40% అనేది ఏమవుతుందండి, 40% అనేది మనకి ఏమవుతుందంటే 288 అనేది అవుతుంది. సో 40% అనేది 288 అయితే మనకు కావాల్సింది ఏంటి, గరిష్ట మార్కులు. గరిష్ట మార్కులు అంతా ఎంత, 100% అనేది ఎంత అనేది మనకి లెక్క. సో 100% ఎంత అనేది లెక్క. ఇది క్వశ్చన్. ఇప్పుడు 100% ఎంత అవుతుంది, క్లియర్గా అర్థమవుతుంది. సో ఏమవుతుందంటే చివరనే లాస్ట్ డిజిట్ చూడండి, నాన్ జీరో డిజిట్ ఏమవుతుందో చూడండి, 8. సో 4 ఎంతల 8 రావాలి ఇక్కడ చూసుకోండి. నాన్ జీరో డిజిట్ అంటే జీరో కానిది 4 రెళ్ళ 8 అవుతుంది. 4 5ల అవ్వదు. 4 8ల 32, 2 కాదు. 4 4ల 16 కాదు, 6 కాదు. సో క్లియర్గా 4 రెళ్ళ 8 అంటే చివరిని 2 ఉంది ఇక్కడ. అంటే క్లియర్గా 2 ఉంది కాబట్టి ఎంత అవుతుందంటే 720 అనేది ఆన్సర్ అనేది అవుతుంది. 720 అనేది ఆన్సర్ అవుతుంది. ఒక వ్యక్తి పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలంటే 40% మార్కులు సాధించాలి. మరి అతడికి 180 మార్కులు వచ్చి అంతే మార్కులతో ఫెయిల్ అయ్యాడు. అంతే మార్కులతో ఫెయిల్ అయ్యాడు అంటే ఏం చేయాలి, టోటల్ మార్కులు పాస్ అయిన మార్కులు కావాలంటే కలపాలి. సో ఒక వ్యక్తి ఎన్ని మార్కులు సాధించాడండి, 180 మార్క్స్ అనేవి సాధించాడు. అంతే మార్కుతో ఫెయిల్ అయ్యాడు అంటే ఫెయిల్ అయిన మార్కులు ఏం చేయాలా, కలపాలి. అప్పుడు ఏమవుతుంది, పాస్ అయిన మార్కులు అనేది వస్తుంది. 18,36 అంటే ఎంత, 360. ఒక విద్యార్థికి 180 మార్కులు వచ్చి అంతే మార్కులతో ఫెయిల్ అయ్యాడు. 180 మార్కులు వచ్చాయి, అంతే మార్కులతో ఫెయిల్ అయ్యాడు అంటే ఏం చేయాలా, కలపాలి. అంటే 180 + 180 ఎంత అవుతుంది, 360 అవుతుంది.
ఓకే. మరి 360 అనేది దేన్ని తెలియజేస్తుంది? ఉత్తీర్ణత సాధించిన మార్కులని. అంటే 40% అనేది తెలియజేస్తుంది. సో, 40% అనేది ఎంత అవుతుందండి? 360 అవుతుంది. 40% అనేది 360 అయితే నీకు కావాల్సిందేంటి? గరిష్ట మార్కులు అడిగాడు. గరిష్ట మార్కులు ఎంత అంటే 100%. క్లియర్‌గా అర్థమవుతుంది. 40% ఎంత ఎంత? 4 9ల కాబట్టి 4 9ల 36 కాబట్టి 4 9ల 36 కాబట్టి 100 ఇంటూ 9 ఎంత అవుతుంది? 100 ఇంటూ 9 అంటే 900 అనేది అవుతుంది. ఆన్సర్ అనేది క్లియర్‌గా 900 అనేది అవుతుంది. నెక్స్ట్ 300 మార్కులు గల ఒక పరీక్షలో ఒక విద్యార్థికి 75 మార్కులు వచ్చాయి. ఒకవేళ అతనికి అదనంగా 6 మార్కులు వచ్చుంటే అతడు పాస్ అయ్యేవాడు అన్నాడు. అయినా ఉత్తీర్ణత అర్హత మార్కులు ఎంత శాతం? సో ఇంపార్టెంట్ చూడండి. ఒక వ్యక్తికి 300 మార్కులు గల పరీక్షలో ఒక విద్యార్థికి ఎన్ని మార్కులు వచ్చాయండి? 75 మార్కులు వచ్చాయి. ఒక విద్యార్థికి ఎన్ని మార్కులు వచ్చాయి? 75 మార్కులు వచ్చాయి. ఒకవేళ అతనికి అదనంగా అంటే 6 మార్కులు వచ్చుంటే అదనంగా 6 మార్కులు వచ్చుంటే అతడు పాస్ అయ్యేవాడంట. అంటే 75కి 6 కలిపితే ఎంత అవుతుందండి? 75కి 6 కలిపితే 81 అవుతుంది. ఈ 81 అనేది దేన్ని తెలియజేస్తుంది? పాస్ మార్కులను తెలియజేస్తుంది. అంటే పాస్ అయ్యేవాడు అన్నాడు. సో 81 అనేది పాస్ మార్కులను తెలియజేస్తుంది. ఓకే. మరి మనకు కావాల్సిన ఆన్సర్ ఏంటి? ఉత్తీర్ణత అర్హత మార్కులు ఎంత శాతం? అంటే ఇప్పుడు నీకు కావాల్సింది ఏంటి? మొత్తం మార్కులు ఎంత? 300. మొత్తం మార్కులు ఎంత అండి? 300. కానీ మనకు వచ్చిన పాస్ మార్కులు ఎంత అండి? 81. అంటే ఇప్పుడు ఉత్తీర్ణత అర్హత మార్కులు ఎంత శాతం అన్నాడు. ఉత్తీర్ణత అర్హత మార్కులు ఎంత శాతము అంటే ఉత్తీర్ణత అర్హత మార్కులు ఎంత? 81 బై మొత్తం మార్కులు ఎంత అండి? 300 ఇంటూ 100 అని అర్థం. సో ఉత్తీర్ణత అర్హత మార్కులు ఎంత శాతం అంటే వచ్చిన అర్హత మార్కులు బై టోటల్ మార్కులు ఇంటూ 100 వేస్తే ఆన్సర్ అనేది వస్తుంది. సో ఇప్పుడు 100కి 100 3s అవుతుంది. 81/3 అంటే క్లియర్గా 27 అనేది ఆన్సర్ అనేది అవుతుంది. 27 అనేది ఆన్సర్ అవుతుంది. ఒక పరీక్షలో గరిష్ట మార్కులలో 20% సాధించిన వ్యక్తి 5 మార్కులతో ఫెయిల్ అయ్యాడు. అదే గరిష్ట మార్కులలో 30% మార్కులు సాధించిన వ్యక్తి పాస్ మార్కుల కంటే 20 మార్కులు అధికంగా సాధించాడు. అయినా పాస్ అవ్వడానికి కావలసిన కనీస మార్కులు ఎంత శాతం అన్నాడు. చూడండి, ఒక పరీక్షల్లో గరిష్ట మార్కుల్లో 20% మార్కులు సాధించిన వ్యక్తి 20% మార్కులు సాధించిన వ్యక్తి 5 మార్కులతో ఏమయ్యాడు? ఫెయిల్ అయ్యాడని చెప్పాం. అలాగే గరిష్ట మార్కుల్లో అంటే అదే గరిష్ట మార్కుల్లో 30% పాస్ అయిన 30% మార్కులు సాధించిన వ్యక్తి పాస్ మార్కుల కంటే 20 మార్కులు అధికంగా వచ్చిందని చెప్పాం. సో అయినా పాస్ అవ్వడానికి కావాల్సిన కనీస మార్కులు ఎంత శాతం అన్నాడు. సో ఇప్పుడు మనకి ఇప్పుడు మొత్తం మార్కులు గరిష్ట మార్కులు ఎన్నో మనం కొనుద్దాం. ఫస్ట్ గరిష్ట మార్కులు కావాలంటే ఏం చెప్పాను? ప్లస్ మైనస్ ఉంటే ఏం చేయాలి? మనము కలపాలి. ఇప్పుడు ఏం చేయాలంటే ఇది కలపాలి. సో 20కి 30కి మధ్య డిఫరెన్స్ ఎంత అవుతుంది? 10%. 20కి 30కి 10%. 10% అనేది ఈ రెండు ఏమవుతుంది? కలపాలి. అంటే ఏమవుతుంది? 25 అవుతుంది. 25 మార్క్స్. మరి 10% అనేది 25 అయింది. ఒకసారి ఆలోచించండి. 10% అనేది 25 అయింది. ఒకసారి ఆలోచించండి. మనకు కావాల్సింది ఏంటి? పాస్ అవ్వడానికి కావాల్సిన కనీస మార్కులు ఎంత శాతం అన్నాడు. సో ఇప్పుడు 20% సాధించిన వ్యక్తి 5 మార్కులతో ఫెయిల్ అయ్యాడు. అంటే 5 మార్కులు అనేది ఎంత శాతం తెలిస్తే మనకు తెలిసిపోతుంది. అంటే ఇప్పుడు ఏమవుతుంది? 5 మార్క్స్ అనేది మనకి ఎంత శాతం అనేది చేస్తే తెలిసిపోతుంది. సో 10% 25 మార్క్స్ అయినప్పుడు 5 మార్క్స్ అనేది ఎంత శాతం అవుతుందంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేసామనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఈ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఏమవుతుంది? 15ల 50 50/25 50/25 అంటే దాని అర్థం ఏంటి? 2%. సో 2% అనేది ఏమైంది? 2% అనేది వచ్చింది. 5 మార్క్స్ అనేది 2% అనేది. మరి గరిష్ట మార్కుల్లో 20% సాధించిన వ్యక్తి కదా 5 మార్కులతో ఫెయిల్ అయ్యాడు. 5 మార్కులు ఎంత శాతము? 2%. అంటే మొత్తం పాస్ అవ్వడానికి కావాల్సిన శాతం ఎంత అవుతుంది అంటే 2 + 20 అప్పుడు ఎంత అవుతుంది? 22% అనేది అవుతుంది. క్లియరా? ఎస్, క్లియర్.
ఒక పరీక్షలో 20% మార్కులు సాధించిన వ్యక్తి 30 మార్కులతో ఫెయిల్ అయ్యాడు. మరో వ్యక్తి 32% మార్కులు సాధించి ఉత్తీర్ణత కంటే 42 మార్కులు అధికంగా సాధించాడు. అయినా ఉత్తీర్ణత అర్హత మార్కులు ఎంత శాతం అన్నాడు. సో ఒక పరీక్షలో 20% మార్కులు సాధించాడు ఒకడు. ఒక పరీక్షలో 20% మార్కులు సాధించాడు ఒకడు. అలాగే 30 మార్కులతో ఫెయిల్ అయ్యాడు. 30 మార్కులతో ఫెయిల్ అయ్యాడు. ఇంకొకడు మరొక వ్యక్తి 32%తో మార్కులు సాధించి ఉత్తీర్ణత కంటే 42 మార్కులు అధికంగా సాధించాడు. 42 మార్కులు ఇది అధికము, ఇది 30 మార్కులు ఫెయిల్ అయ్యాడు. అయితే ఉత్తీర్ణత అర్హత మార్కులు ఎంత శాతం? ఉత్తీర్ణత అర్హత మార్కులు ఎంత శాతం అన్నాడు. సో ఇక్కడ 20% సాధించాడు, 30 మార్కులతో ఫెయిల్ అయ్యాడు. అంటే ఈ 30 మార్కులు అనేది ఎంత శాతం కనుక్కుంటే సరిపోతుంది కదా. అంటే 20 ప్లస్ ఈ 30% అనేది ఎంత శాతంతో ఎంత శాతం అనేది తెలుసుకుంటే టోటల్ ఉత్తీర్ణత శాతం అనేది ఎంత అనేది తెలిసిపోతుంది. అంటే దీని అర్థం ఏంటి? ఇప్పుడు ఏం చేయాలా? ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ చూడమని చెప్పా. అంటే 12% అనేది ఈ రెండింటిని ఏం చేయాలా? కలపాలి. అంటే 72. ఈ రెండింటిని ఏం చేయాలా? 72. సో ఇప్పుడు ఏమవుతుంది చూడండి. ఇప్పుడు 1% ఎంత అవుతుంది? 1%. 12 ఒకట్ల 12 6ల. సో 6 మార్క్స్ అనేది అవుతుంది. 1% అనేది 6 మార్క్స్ అవుతుంది. మనకేం కావాలా? 30 మార్క్స్ అనేది ఎంత పర్సెంటేజ్ కావాలి, అంతేనా? సో 30 మార్క్స్ అనేది ఎంత పర్సెంటేజ్ అంటే 1% 6 మార్క్స్ అయినప్పుడు 30 మార్క్స్ అనేది ఎంత పర్సెంటేజ్ అవుతుంది అంటే అప్పుడు ఏం చేయాలా? క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలా. అప్పుడు ఎంత అవుతుంది? 30/6 అవుతుంది. 30/6 అంటే దాని అర్థం ఏంటి? 5 ఒకట్ల 6 ఒకట్ల 6 5ల అంటే 5% అవుతుంది. సో ఈ 5% దేనికి యాడ్ చేయాలా? 20%కి యాడ్ చేయాలి. అంటే 20 + 5 ఎంత అవుతుంది? 25% అనేది ఆన్సర్ అవుతుంది. అర్థమైందా? విద్యార్థులు ఏ మరియు బిలు పరీక్షకు హాజరయ్యారు. ఏ బి కంటే 8 మార్కులు అధికంగా సాధించాడు మరియు ఏ మరియు బిల మొత్తం మార్కుల్లో 55% అన్నాడు. అయితే ఏ మరియు బిల యొక్క మార్కులు విడివిడిగా ఎంత అన్నాడు. సో ఇప్పుడు ఏ ప్లస్ బి అనేది ఎంత అవుతుందండి? 100% అనుకుంటాం మనం. ఏ ప్లస్ బి అనేది ఎప్పుడు కూడా 100%. ఇప్పుడు ఏ మార్కులు అంట ఏ ప్లస్ బి మొత్తం మార్కుల్లో నుంచి 50% అంటే ఇది ఏ అనేది ఎంత అవుతుందండి? 55% అవుతుంది. ప్లస్ బి ఈక్వల్ ఎంత అవుతుందండి? 100. సో ఇప్పుడు నీకు బి కావాలి. బి ఎంత అవుతుందండి? 100లో నుంచి 55 తీస్తే ఎంత అవుతుంది? 45% అవుతుంది. రైట్. ఇప్పుడు 45%. సో ఇప్పుడు చూడండి, నీకు క్వశ్చన్ ఏం అడిగాడు? లాస్ట్లో ఏ మరియు బీల యొక్క విడివిడి భాగాలు ఎంత అన్నాడు. సో ఇప్పుడు ఏ అనేది 55%, ఇప్పుడు ఏ అనేది ఎంత అవుతుందండి? ఏ అనేది 55%, బి అనేది 45%. క్లియర్గా విడివిడి భాగాలు అడిగాడు కాబట్టి బి అనేది 45% కాబట్టి ఇది ఏమవుతుందో చూడండి. రెండింటి మధ్య డిఫరెన్స్ ఇచ్చాడు. రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత అవుతుందండి? ఇది 55, 45 మధ్య డిఫరెన్స్ ఎంత? 10. ఈ 10% ఎంత ఇచ్చాడు వాడు? 8 ఇచ్చాడు. 10% ఎంత ఇచ్చాడండి? 8 ఇచ్చాడు. మరి మనకు కావాల్సింది 45% ఒకటి, అలాగే 55% ఒకటి కావాలి. మరి 45% ఎంత అవుతుంది? ఫస్ట్ 45% కొడతాం. ఎంత అవుతుంది? రెండు మధ్య వేస్తే క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఏమవుతుందంటే 45 × 8/10 అవుతుంది. సో 4 2 4 2 4 2 5 5 1 5 9 9 4 36 అంటే ఎంత అవుతుందండి? 45% 36 రావాలి. 45% అంటే 36 అది ఆన్సర్. ఓకే. ఇంకా చెప్పాలంటే సింపుల్గా మనకు కావాల్సింది ఏంటి? 45% కదా. సో 45% అంటే ఇదేంటి? 9 మల్టిపుల్. ఆన్సర్ 9 మల్టిపుల్. రెండోది 9 మల్టిపుల్ ఏదో ఉంది, అదే ఆన్సర్. సో ఏ ఈజ్ ద